హరే కృష్ణ. హరే కృష్ణ. హలో అందరికీ. ఈరోజు మనం మోహిని ఏకాదశి గురించి చెప్పుకోబోతున్నాం. మీ జీవితంలో చెడు అలవాట్లు వదలలేకపోతున్నారా? ఎంత ప్రయత్నించినా మళ్ళీ అదే తప్పులు చేస్తున్నారా? అయితే ఈ మోహిని ఏకాదశి కథ మీ జీవితాన్ని మార్చగలదు. వైశాఖ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు మోహిని ఏకాదశి. ఈ రోజు ఉపవాసం చేస్తే మన పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పూర్వకాలంలో సరస్వతీ నగరంలో ద్యుతిమాన్ అనే రాజు ఉండేవాడు. అతను చాలా ధర్మపరుడు, న్యాయపరుడు, ప్రజలకు ఆదర్శమైన రాజుగా ఉండేవాడు. కానీ ఆయన కుమారుడు దుష్టబుద్ధి, చెడు స్నేహాలు, జూదం, మద్యం ఇలా పాప మార్గంలో నడిచేవాడు. తండ్రి ఎన్నిసార్లు చెప్పినా అతడు మారలేదు. చివరికి రాజు తన కుమారుడిని తన రాజ్యం నుండి పంపించాల్సి వచ్చింది. అక్కడ నుండి దుష్టబుద్ధి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అడవుల్లో తిరుగుతూ ఆకలితో బాధతో జీవితం నరకంలా మారిపోయింది. ఒకరోజు అతడు మహర్షి అయిన వశిష్ఠుడిని కలిశాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పారు: ఓ కుమారా, మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించు, నీ పాలు తొలగిపోతాయి. ఆ రోజు నుండి దుష్టబుద్ధి నిజమైన భక్తితో ఉపవాసం చేయడం ప్రారంభించాడు. విష్ణువుని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అతని పాపాలు తొలగిపోయాయి. అతడు మంచి మార్గంలో నడవడం ప్రారంభించాడు. మోహిని అంటే మాయను తొలగించేది. మన జీవితంలో ఉన్న చెడు అలవాట్లు, మోహాలు, వాటిని తొలగించే శక్తి ఈ ఏకాదశికి మాత్రమే ఉంది. కొన్ని విష్ణు పురాణాల ప్రకారం సముద్ర మదన సమయంలో విష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని దేవతలకు అందించారు. అదేవిధంగా ఈ ఏకాదశి మన జీవితంలోని మోహాన్ని తొలగిస్తుంది. దుష్టబుద్ధి లాంటి వాడే మారగలిగినప్పుడు మనం మారగలం కదా. ఈ మోహిని ఏకాదశి రోజున ఒక చిన్న ప్రయత్నం చేయండి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చూడండి. కథలు మళ్ళీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.